అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సొమ్లి కిచెన్. ఉగాది స్పెషల్గా మన కిచెన్లో నేతి బొబ్బట్లని మెత్తగా మరింత రుచిగా చేసి ఒక సింపుల్ ప్రాసెస్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా చేసిన బొబ్బట్లు మెత్తగా నోట్లో వెన్నెలా ఇట్టే కరిగిపోతాయండి. సో మరి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు. మరి ఆలస్యం చేయకుండా ఈ బొబ్బట్లు తయారు చేసుకోవడానికి ముందుగా పూర్ణం కోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా శనగపప్పును వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. మీకు టైం లేదు, శనగపప్పు తొందరగా నానాలనుకుంటే ఈ శనగపప్పులోకి గోరువెచ్చని నీళ్ళని వేసుకొని నానబెట్టండి. ఒక 10-15 నిమిషాలలోగా నానిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ శనగపప్పుని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పిండి కలుపుకోవడానికి వేరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే శనగపప్పు వేసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు దాకా మైదా, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని మెత్తని ముద్దలాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేస్తే పిండి అనేది జారైపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మనకి బొబ్బట్లకి పిండి అనేది గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి అనేది చేతికి కొంచెం అతుక్కుంటూ ఉన్నట్లయితే బొబ్బట్లు అనేది మృదుగా వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ పిండిలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్లో ఆయిల్నైనా వేసుకొని 2-3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు నాననివ్వండి. ఈలోపు మనకి శనగపప్పు అనేది నానిపోయి ఉంటుంది కాబట్టి ఒక కుక్కర్ గిన్నెలోకి శనగపప్పుని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాటర్తో సహా శనగపప్పును వేసానండి. మీరు ఉత్త శనగపప్పును వేసుకుంటే 2 కప్పుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూడండి, ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. ఇదిగో చూడండి, మనకి శనగపప్పు అనేది చక్కగా ఉడికింది కదా. చూడండి, ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి శనగపప్పు అనేది సాఫ్ట్గా ఉడుకుతుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఈ శనగపప్పుని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లో పట్టినన్ని వేసుకోవాలండి. పప్పు అనేది మిగిలితే ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా శనగపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలండి. మీకు స్వీట్ అనేది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1.25 కప్పు వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోయి మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా వస్తుందండి. ఈ మిశ్రమం అనేది మనకి దగ్గర పడే వరకు లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మనకి అడుగు అనేది మాడిపోతుందన్నమాట. చూడండి, ఒక 5-6 నిమిషాలకి మిశ్రమం అనేది కొద్దిగా గట్టిపడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు మరలా ఒకసారి బాగా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి పూర్ణం అనేది జారుగా ఉన్న బొబ్బట్లు అనేది సరిగ్గా రావు. అలాగే మరి గట్టిగా ఉన్నా కూడా బొబ్బట్లు అనేది స్టిక్కీగా వస్తాయన్నమాట. మనకి పూర్ణం తయారైందని గుర్తు ఏంటంటే పూర్ణం అనేది ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుందండి.
ఇలా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాన్ని మొత్తాన్ని కూడా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూర్ణ మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత అంతా ఒకసారి దగ్గరికి చేర్చుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మిశ్రమం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ కన్సిస్టెన్సీగా ఉన్నప్పుడే మనం బొబ్బట్లు చేసుకుంటే బొబ్బట్లు అనేది మెత్తగా వస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలండి. ఇక్కడ నేను బొబ్బట్లు అనేది మీడియం సైజ్గా చేస్తున్నాను కాబట్టి పిండి ముద్ద అనేది ఈ సైజులో తీసుకున్నానండి. మీకు పెద్దగా కావాలనుకుంటే ఇంకొద్దిగా పిండిని తీసుకొని పెద్ద బాల్స్ లాగా చేసుకోండి. లేదా మీకు చిన్న చిన్న బొబ్బట్లు కావాలనుకుంటే పిండిని తగ్గించేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోండి. పూర్ణ మొత్తాన్ని కూడా ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనకి పిండి అనేది బాగా నానిపోయి ఉంటుందండి. చూడండి, ఒకసారి పిండిని చెక్ చేసినట్లయితే మనకి సాఫ్ట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం పూర్ణాన్ని ఏ సైజులో తీసుకుంటామో పిండి ముద్దను కూడా అదే సైజులో తీసుకోవాలండి. ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక ఆయిల్ కవర్ మీద చేస్తున్నానండి. మీరు అరిటాకు మీద అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పాలిథిన్ కవర్ మీద అయినా ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకొని లోపల పూర్ణాన్ని పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతితో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి పల్చగా స్ప్రెడ్ అయిపోతుందండి. గట్టిగా నొక్కకుండా ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బొబ్బట్లను కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేస్తున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా వేసుకొని కాల్చుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైకి బొబ్బట్ని వేసుకొని మరల పైన మరొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లేదంటే హై ఫ్లేమ్లో పెడితే బొబ్బట్లు అనేది పైన మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్ మీద బొబ్బట్లని అటు ఇటు ఎర్రగా కాల్చుకోవాలండి. చూడండి, బొబ్బట్లు అనేది ఇలా కాలిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బొబ్బట్ని తయారు చేసి చూపిస్తున్నానండి. ముందు చూపించిన విధంగానే లోపల పూర్ణాన్ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. మనం ఒక పూర్ణాన్ని పెనం పైన కాల్చుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదండి. ఈలోపు వేరొక పూర్ణాన్ని ఇలా తయారు చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న తర్వాత పెనం పైన వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ నెయ్యి వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ బొబ్బట్లని ఒక 10 నిమిషాల వరకు గాలి కారబెట్టుకొని ఆ తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. మనం డబ్బాలో వేసి వేడివేడి క్లోజ్ చేసామనుకోండి ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. చూసారు కదండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండి నేతి బొబ్బట్లు తయారయ్యాయండి. ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి బొబ్బట్లు అనేది ఎంత చక్కగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఉగాది పండగకి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.